ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీ సకలమైనటువంటి అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. వ్యభిచారము వలన, విగ్రహారాధన వలన, పాపము వలన మీ అపవిత్రత మీరు అపవిత్రులై ఉన్నారు కనుక అటు అపవిత్రతను అంతటిని పోగొట్టి నేను మిమ్ములను రక్షింతును అని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరిచెదను అని, మీకు సమృద్ధిని కలుగచేయుదునని, మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునని ప్రభువైన క్రీస్తు వారు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండునట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింపచేసి మీకు సమృద్ధిని కలుగచేస్తానని, కరువు అన్నదే మీకు రాదు అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము, పరిశుద్ధ జలమును చల్లి మీరు విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, కాబట్టి నిజమైన దేవుడు యేసుక్రీస్తే మనలను అభివృద్ధి పరిచే దేవుడు, మనలను రక్షించే దేవునిగా ఉన్నాడు. నూతన హృదయమును మీకిచ్చేదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నూతన స్వభావము, నూతన నడవడిక, నీతియుక్తమైనటువంటి ప్రవర్తన మీకు కలుగచేసేదనని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. మనలో రాతి గుండె ఉన్నది, మనలో మూర్ఖత్వం ఉన్నది. అట్టి మూర్ఖత్వమును, రాతి గుండెను మనలో నుండి తీసివేసి మాంసపు గుండెను, విరిగి నలిగిన హృదయమును మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన సెలవిచ్చుచున్నారు, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను జరిగించు వారిగాను మిమ్ములను చేసేదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను మనము గైకునే వారముగా ఉండాలి. నేను మీ పితరులకు ఇచ్చినటువంటి దేశములో మీరు నివసించెదరు కనుక అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అందులో సమృద్ధి ఉన్నది, సమృద్ధికరమైన జీవన విధానమున్నది. కాబట్టి ఆ యొక్క దేశములో మీరు నివసించెదరని, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందునని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. మనము ఆయన జనులుగా ఉండినప్పుడు, ఆయన మనకు దేవునిగా ఉండినప్పుడు మన యొక్క సకల విధములైనటువంటి అపవిత్రతను పోగొట్టి మనలను ఆయన రక్షించే దేవునిగా ఉన్నాడు. మనకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరిచి ఉన్నాడు. కరువు రానియక మనలను చెట్ల ఫలములను, భూమి పంటలను అభివృద్ధి చేసి మనలను విస్తరింపే చేసే దేవునిగా ఉన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन यहेजकेल 30 अध्याय में है। और मैं तुमको तुम्हारी सारी अशुद्धता से छुड़ाऊंगा और अन्न उपनजों की आज्ञा देकर उसे बढ़ाऊंगा और तुम्हारे बीच अकाल न
डालूंगा। यीशु मसीह की जय। मैं वृक्षों के फल और खेत की उपज बढ़ाऊंगा कि जातियों में अकाल के कारण फिर तुम्हारी नामधराई ना होगी। यीशु मसीह की जय। मैं तुमको नया मन दूंगा और तुम्हारे भीतर नई आत्मा उत्पन्न करूंगा और तुम्हारी देह में से पत्थर का हृदय निकालकर तुमको मांस का हृदय दूंगा। यीशु मसीह की जय। और मैं अपना आत्मा तुम्हारे भीतर देकर ऐसा करूंगा कि तुम मेरी विधियों पर चलोगे और मैं नियमों को मानकर उनके अनुसार करोगे। यीशु मसीह के जय। तुम उस देश में बसोगे जो मैंने तुम्हारे पितरों की दिया था और तुम मेरी प्रजा ठहरेंगे और मैं तुम्हारा परमेश्वर ठहरूंगा। यीशु मसीह की जय। और मैं तुमको तुम्हारी सारी अशुद्धता से छुड़ाऊंगा। यीशु मसीह की जय। आमीन।